ఈ రోజు మనకి నేర్పించాలనుకుంటున్న విషయము అవ్వ జీవితం నుంచి అబద్ధాలు ఏ రీతిగా ఈ భూమి మీదకి మొట్టమొదటిగా రావడం జరిగింది, అబద్ధం అనేది ఈ సృష్టిలో ఎలా ప్రారంభమైంది అన్న విషయాన్ని ఈ రోజు మనం తెలుసుకోబోతున్నాం. మామూలుగా మనం అందరము ఉదయం లేచిన దగ్గర నుంచి ఒక్క అబద్ధం కూడా ఆడకుండా మన జీవితం ముందుకైతే పోదు. ఏదో ఒక అబద్ధం, ఏదో ఒక చిన్న చిన్న విషయాలను బట్టి లేదు కాదు అన్న దగ్గరే చాలా ఈజీగా అబద్ధాలు అనేవి మాట్లాడేస్తూ ఉంటాం. అయితే ఒక క్రైస్తవుడిగా జీవించడం మొదలు పెట్టిన తరువాత ఆ చిన్న చిన్న అబద్ధాలను కూడా దేవుడు నోటీస్ చేస్తారా? ఆ చిన్న చిన్న అబద్ధాలను కూడా దేవుడు పట్టించుకుంటారా? ఏం కాదులే, చిన్న అబద్ధమేగా అన్న భ్రమలో మనం చాలా సార్లు ఉంటానే ఉంటాం. కానీ నోటి నుంచి వచ్చే కాని మాటను కూడా దేవుడు పట్టించుకుని దానికి ఒక శిక్షని దేవుడు విధిస్తున్నారన్న విషయము మనం మర్చిపోతాం. ప్రతి క్రైస్తవుడికి తెలుసు అబద్ధం ఆడటం తప్పు అని. పిల్లలకి కూడా నేర్పిస్తారు అబద్ధాలు ఆడొద్దు అని. కానీ అదే తల్లిదండ్రులు పిల్లల చేత కూడా అబద్ధాలు ఆడిస్తారు అవసరాన్ని బట్టి. అంటే ఆ టైంలో పిల్లలతో అలా చెప్పించకపోతే ఆ పరిస్థితి కొంచెం క్రిటికల్ గా అవుతుందేమో అన్న భయంతో అబద్ధాలు చెప్పకూడదు అని చెప్తున్న తల్లిదండ్రులే పిల్లలతో కూడా అబద్ధాలు చెప్పించే పరిస్థితి చాలా సందర్భాల్లో మనకు ఎదురవుతూనే ఉంటుంది. అయితే అసలు మొట్టమొదటిగా ఈ అబద్ధం ఈ లోకంలోనికి ఎప్పుడు వచ్చింది, ఎలా వచ్చింది, అసలు దేవుడు ఎందుకు అబద్ధాన్ని ఇష్టపడకుండా ఉన్నారు, అబద్ధం గురించి ఎందుకు ఇంత వ్యతిరేకత ఉంది, ఈ విషయాలన్నీ పరిశుద్ధాత్మ దేవుడు అవ్వ జీవితాన్ని బట్టి మనకి నేర్పించబోతూ ఉన్నారు. చాలా భక్తి శ్రద్ధలతో మనమందరము ఈ మాటలు మన హృదయాల్లో ముద్రించుకోవాల్సిన వారిగా ఉంటూ ఉన్నాం. అయితే మొదటిగా ప్రతి శుక్రవారం మన ధ్యాన వాక్యంగా చదువుకుంటున్న మాటను చదువుకుని అవ్వ జీవితంలోనికి వెళ్ళిపోతాం. ఇర్మియా గ్రంథము 9వ అధ్యాయము 20వ వచనం. స్త్రీలారా, యెహోవా మాట వినుడి, మీరు చెవి యొగ్గి ఆయన నోటి మాట ఆలకించుడి. ప్రతి శుక్రవారము ఈ మాట మనం ఎందుకు చదువుకుంటున్నాం అన్న విషయం మనందరికీ తెలిసిందే. కానీ ఒకవేళ మనం మర్చిపోతామేమో, మనము వధువు సంఘంలో భాగమన్న విషయాన్ని మరిచిపోయి నిర్లక్ష్యంగా ఉంటామేమో, ఇది కేవలం స్త్రీలకు మాత్రమే, మాకు కాదు అన్న విషయాన్ని ఒకవేళ వధువు సంఘంలో భాగంగా ఉన్న వారందరూ అనుకుంటారేమో అన్న విషయాన్ని దేవుడు మరల తేటతెల్లంగా తెలియపరచడానికి, మీ అందరినీ ఆయత్తపరచడానికి దేవుడి మాట ద్వారా మాట్లాడుతున్నారు. దయచేసి భక్తి శ్రద్ధలతో యెహోవా సెలవిస్తున్న మాట మనం ఆలకించాలి. చెవి యొగ్గి ఆయన నోటి మాట నుంచి ఏం మాట మనతో మాట్లాడుతున్నారు, ఈ రోజు నన్ను ఎలా సరిచేయబోతున్నారు, ఈ రోజు నన్ను ఎలా స్థిరపరచబడిపోతున్నారు అన్న విషయాలని మనం తెలుసుకోవాలన్న ఆతృతతో దేవుని సన్నిధిలోనికి వచ్చి ఉన్నాం. అందుకే దేవుడు మరలా మనతో మాట్లాడుతున్నారు, శ్రద్ధగా ఆలకించండి. ఇక అవ్వ జీవితానికి వస్తే, ఈ రోజు అవ్వ జీవితం నుంచి మనం నేర్చుకోబోయే విషయం ఏంటంటే, అబద్ధాలు నేర్చుకున్న అవ్వ. మొట్టమొదటి అబద్ధం చెప్పింది అవ్వే. ఈ అవ్వ మొట్టమొదటిగా చెప్పిన అబద్ధం ఏంటి అనేది మన వాక్యంలోనే చూద్దాం. ఆదికాండము 3వ అధ్యాయము 2-3 వచనాలు చదువుకుందాం. అందుకు స్త్రీ, ఈ తోట చెట్ల ఫలములను మేము తినవచ్చును, అయితే తోట మధ్యనున్న చెట్టు ఫలములను గూర్చి దేవుడు మీరు చావకుండానట్లు వాటిని తినకూడదనియు వాటిని ముట్టకూడదనియు చెప్పనని సర్పముతో అనెను. ఇది అనుదినము మనం ఆదికాండం చదువుతున్నప్పుడల్లా ఈ మాట చదువుతూనే ఉంటాం. అయితే ఇక్కడ అబద్ధం ఎక్కడ కనిపిస్తుంది? దేవుడు చెప్పింది అదే కదా, ఆ చెట్టు ఫలాన్ని తినొద్దని చెప్పారు. మరి చెప్పింది చెప్పినట్టేగా అవ్వ మాట్లాడింది, ఇంకా ఇక్కడ అబద్ధం ఎక్కడుంది అన్న ప్రశ్న మనలో మొదలు కావచ్చు. అయితే అవ్వ చెప్పినది చెప్పినట్టుగానే సర్పంతో మాట్లాడిందా లేదా, దేవుడు ఆదాముతో చెప్పిన మాట ఇదా కాదా అన్న విషయాన్ని మనం ఒకసారి సరి చూసుకోవాలి. ఎవ్వరేం చెప్పినా గుడ్డిగా నమ్మటానికి కానీ వినటానికి కానీ లేదండి. ప్రతి దానికి వాక్య నిరూపణ ఉన్నప్పుడే అది సత్యము అని మనం నమ్మాలి. అది చెప్పేవారు ఎవరైనా గాని, అది వాక్యంలో దానికి జతపక్షి ఉన్నప్పుడు, అది వాక్యానుసారం అయినప్పుడు మాత్రమే మనం దాన్ని తీసుకోవాల్సిన వారిగా ఉంటూ ఉన్నాం. బెరియా సంఘస్థులు అదే చేశారు.
పౌలు శీలులు భూమి ఆకాశాన్ని తలక్రిందులు చేయగలిగిన శక్తిమంతులను తెలిసి కూడా అసలు వాళ్ళు చెప్పిన మాటలు లేఖనాధారాలు ఉన్నాయా లేదా అని ఇంటికి వెళ్ళి ఆ దీపపు వెలుగులో గ్రంథపు చుట్టలు విప్పి సరి చూసుకుంటూ ఉన్నారు. పూర్వము చెప్పిన వాక్యము సరైనదా కాదా, దేవుడు ఈ రీతిగా తెలియజేశారా లేదా, ఇది సత్యమేనా, లేదు మమ్మల్ని తప్పుదారిలోకి నడిపించడానికి ఒకవేళ దుష్టుడు వాక్యంలో నుంచి వచ్చి మమ్మల్ని భ్రమపరుస్తూ ఉన్నాడా, ఈ విషయాన్ని అయితే మనం ఖచ్చితంగా తేటతెల్లంగా తెలుసుకోవాలి. అందుకే అసలు దేవుడు ఏం చెప్పారు, అవ్వ ఏం చెప్పింది అనేది ఈ రోజు మనం చూద్దాం. అదే ఆదికాండము 2వ అధ్యాయము 17వ వచనంలో దేవుడు తెలియజేసిన మాటని ఇప్పుడు మనం చదువుకుంటున్నాం. అయితే మంచి చెడ్డల తెలివినిచ్చి వృక్ష ఫలములను తినకూడదు, నీవు వాటిని తినిన దినమున నిశ్చయముగా చచ్చెదవని నరునికి ఆజ్ఞాపించెను. ఆమేన్. ఇది తండ్రి అనే దేవుడు పలికిన మాట. ఆయన ఏం చెప్పారు, మంచి చెడ్డలు తెలివినిచ్చే వృక్ష ఫలం ఒకటి ఉంది, దాన్ని నువ్వు ఎట్టి పరిస్థితుల్లో తినకూడదు, ఒకవేళ నువ్వు తింటే నిశ్చయంగా చచ్చిపోతావు. ఇది నరునికి ఇచ్చిన ఆజ్ఞ, ఇది మనం మర్చిపోకూడదు, ఇది ఆజ్ఞ. అయితే ఇదే ఆజ్ఞ గురించి తనకి సాటి అయిన సహకారి తన జీవితంలోనికి వచ్చిన తర్వాత ఆదాము ఖచ్చితంగా చెప్తారు, అమ్మా దేవుడు మనల్ని ఈ తోటలో సేద్యపరచటానికి కాయటానికి నియమించుకున్నారు కాబట్టి మనం ఆ పనిలోనే నిమగ్నమై ఉండాలి. అయితే ఈ తోట మధ్యలో దేవుడు ఒక 2 చెట్లను ఉంచారు. ఆ చెట్టు ఫలాలు మనం తినకూడదు, ఒకవేళ తింటే మనం చచ్చిపోతామని చెప్పి దేవుడు ఆజ్ఞాపించారు కాబట్టి వాటి జోలికి మనం వెళ్ళొద్దు, వాటిని మనం తినొద్దు అని చెప్పి తన భార్యకి ఖచ్చితంగా చెప్తారు. ఆ నియమాలు నిబంధనలు తనలో నుంచి వచ్చింది కదా, సమస్తము తనకి తెలియజేస్తారు. అలా తెలియజేసిన తర్వాత అవ్వ ఆ యొక్క ఏదేను తోటని కాయటంలో తన బాధ్యతను సక్రమంగా నిర్వర్తించలేని పరిస్థితుల్లో తను ఒంటరిగా ఉన్నప్పుడు అపవాది భూజంతువులలో యుక్తి కలిగిన సర్పాన్ని ఆశ్రయించి ఆ ఏదేను తోటలోనికి ప్రవేశించినప్పుడు సర్పము పలికిన ఒకే ఒక్క మాట, ఇది నిజమా అని అడిగే సర్పము కూడా చాలా మంచిగా చెప్తుంది ఏంటంటే, అయితే ఈ తోట చెట్లలో దేని ఫలమునైనను మీరు తినకూడదని దేవుడు చెప్పెనా. పాపం ఈ సర్పం కూడా నిజమే మాట్లాడుతుంది, ఈ చెట్టు ఫలాలలో దేన్నైనా తినకూడదని దేవుడు మీతో చెప్పారా. తండ్రి అయిన దేవుడు ఏ మాట అయితే చెప్పారో ఇక్కడ సర్పం కూడా అదే మాట చెప్తుంది. అయితే ఇప్పుడు ఈ మాటను బట్టి అవ్వ ఏమంటుంది, అందుకు స్త్రీ ఈ తోట చెట్ల ఫలములను మేము తినవచ్చును, అయితే తోట మధ్యనున్న చెట్టు ఫలములను గూర్చి దేవుడు మీరు చావకుండునట్లు వాటిని తినకూడదనియు వాటిని ముట్టకూడదనియు చెప్పెనని సర్పముతో అన్నాను. అసలు అబద్ధం ఇక్కడ మొదలైంది. దేవుడు కేవలం తినకూడదని మాత్రమే చెప్తే ఆ సర్పము కూడా అదే మాట అడిగితే అవ్వ మాత్రం ముట్టకూడదని చెప్పారు. అసలు దేవుడు ముట్టకూడదని ఎప్పుడు చెప్పారు, నరునికి ఆజ్ఞాపించింది తినకూడదనే కదా. ఒకవేళ ముట్టకూడదు అని అంటే ఆ తోటని సేద్యపరిచేటప్పుడు ఆ ఏదేను తోట మధ్యలో ఉన్న ఆ చెట్టును కూడా సేద్యపరచాల్సిన బాధ్యత ఆదామిదే. ఆ సేద్యపరిచే క్రమంలో దాన్ని ముట్టుకోవాలి, ముట్టుకున్నంత మాత్రాన ఏ మనిషి చనిపోరని వాక్యం చాలా స్పష్టంగా చెప్పింది, దేవుడే తెలియజేశారు. తినొద్దు, ఇది ఆజ్ఞ. తినకూడదు అని చెప్పినప్పుడు తినకూడదు అంతే. అయితే తండ్రి అన్న దేవుడు ముట్టకూడదని అక్కడ చెప్పలేదు, కానీ అవ్వ ముట్టకూడదని కూడా దేవుడు మాతో చెప్పారు అని సర్పంతో చెప్పడం జరిగింది. ఎప్పుడైతే అవ్వ నోటి నుంచి మొట్టమొదట అబద్ధం వచ్చిందో ఇక ఆ అబద్ధం నుంచి అపవాది అవ్వ జీవితం మొత్తం, సృష్టి జీవితం మొత్తం మార్చేశాడు. దుష్టునికి ఎప్పుడైతే మనం చెవి యొగ్గుతామో ఆ చెవి యొగ్గిన ఆ క్షణమే అపవాది మనలో తన క్రియలను నెరవేర్చటానికి ప్రారంభిస్తాడు. మనం ఎప్పుడైతే అపవాది చేతికి మనల్ని అప్పగించుకుంటామో, తన స్వరానికి లోబడతామో, అప్పుడే మనలో అబద్ధం అనేది మొదలవుతుంది. ఎందుకు ఈ మాట మనం చెప్తున్నాము అనంటే,
మనందరికీ దేవుడు చాలా స్పష్టంగా హెచ్చరిస్తున్నారు. యెహోవా మాట వినండి, ఆలోచించి చెవి ఒగ్గండి. ఏ మాటకి పడితే ఆ మాటకి మీరు చెవి ఇచ్చేసి ఏది పడితే అది చేయకండి. మీరు వింటున్న స్వరము సరైనదేనా? సరైన స్వరాన్నే మీరు ఆశ్రయిస్తున్నారా? సరైన రీతిలోనే మీరు నడుస్తున్నారా? ఈ రీతిగా మనం ఆలోచించుకోవడం చాలా ప్రధానం. అపవాది అడిగిన ఒక్క మాటకి అవ్వ అబద్ధం చెప్పింది. అయితే ఇప్పుడు ఆ ఒక్క మాట అబద్ధం చెప్పటం వల్ల వచ్చిన నష్టం ఏంటండి? ముట్టకూడదని చెప్పినంత మాత్రాన మనం ఏం కోల్పోయాం? కోల్పోవటానికి ఏముంది? జస్ట్ ముట్టకూడదని ఒక్క మాట చెప్పింది, అంతేగా. ఇది అపవాదికి ఎలా ఆసరాగా మారుతుంది అని ఒకవేళ ప్రశ్నిస్తే, అసలు అబద్ధానికి జనకుడు ఎవరు అన్న విషయాన్ని మనం నేర్చుకోవాలి. యోహాను సువార్త 8వ అధ్యాయము 44వ వచనం. యోహాను సువార్త 8వ అధ్యాయము 44వ వచనం మనం చదువుకుంటున్నాం. మీరు మీ తండ్రి యగు అపవాది సంబంధులు, మీ తండ్రి దురాశలు నెరవేర్చుగోరుచున్నారు. ఆది నుండి వాడు నరహంతకుడైండి సత్యమందు నిలిచిన వాడు కాడు, వాని యందు సత్యమే లేదు. వాడు అబద్ధమాడినప్పుడు తన స్వభావము అనుసరించియే మాట్లాడును. వాడు అబద్ధికుడును అబద్ధమునకు జనకుడునై ఉన్నాడు. ఇది మేను. అబద్ధానికి జనకుడు అపవాది, అంటే తండ్రి. జనకుడు అనగా తండ్రి. మనం ఎప్పుడైతే మన నోట అబద్ధం అనేది వచ్చిందో, ఆ వచ్చిన వెనువెంటనే మనకి తండ్రి ఎవరు అని అంటే అపవాది. ఇక్కడ అవ్వ కూడా చేసిన పని అది. అప్పటి వరకు అవ్వకి తండ్రి ఆ దేవాది దేవుడు మాత్రమే. ఆయన చెప్పినది మాత్రమే తను జరిగిస్తూ వచ్చింది. కానీ ఒక్క క్షణం కాని మాట తన నోట నుంచి పలికేసరికి ఇక్కడ తండ్రులే మారిపోయారు. చాలా జాగ్రత్తగా ఆలోచించాల్సిన విషయం ప్రతి క్రైస్తవుడు. ఒక్క మాటను బట్టి, ముట్టకూడదు అన్న ఒక్క మాటను బట్టి తండ్రులు మారిపోయారండి. అప్పటి వరకు అవ్వకి తండ్రి ఆ యెహోవానే. కానీ ఒక్క అబద్ధం నోటి నుంచి వచ్చేసరికి అపవాదికి కుమార్తెగా మారిపోయింది ఆమె. ఇది నేను చెప్తున్న మాట కాదండి, స్పష్టంగా వాక్యమే చెప్తుంది. మీరు మీ తండ్రి యగు అపవాది సంబంధులు, మీ తండ్రి దురాశలు నెరవేర్చుగోరుచున్నారు. ఆది నుండి వాడు నరహంతకుడై ఉండి సత్యమందు నిలిచిన వాడు కాడు. వాడికి సత్యం అంటే ఇష్టం లేదు. సత్యమందు నిలవడు, సత్యమందు నిలిచేవాడు కాదు. కాబట్టి వాని యందు సత్యమే లేదు. కాబట్టి వాడు ఎప్పుడు అబద్ధమే ఆడుతూ ఉంటాడు. అలా అబద్ధం ఆడడం స్వభావముగా అనుసరించే మాట్లాడుతూ ఉంటాడు. ఇలాంటి స్వభావపూర్వకంగానే కావాలనే అబద్ధాలు చెప్పే అపవాది ఈరోజు అవ్వకి తండ్రిగా మారాడు. ఎప్పుడైతే అవ్వకి అపవాది తండ్రిగా మారిపోయాడో కాని మాటను బట్టి ఇక వాడి యొక్క దురాశలు ఏవైతే ఉన్నావో అవన్నీ కూడా అవ్వ చేత నెరవేర్చుకోవటానికి సిద్ధపడ్డాడు. అలానే ఈ లోకంలోనికి వచ్చిన ఈ శరీరాశ, నేత్రాశ, జీవపు డమ్ము, ముందు క్లాసెస్ లో వాటిని కూడా చాలా స్పష్టంగా నేర్చుకుంటాం. దేని వలన నేత్రాశ ఈ భూమి మీదకి వచ్చింది, ఏ కారణం చేత శరీరాశ ఈ భూమి మీదకి వచ్చింది, ఏ కారణం చేత జీవపు డమ్మము ఈ భూమి మీదకి వచ్చింది, వీటన్నింటికి కారణం అవే. ఈ 3 పాపాలు, దేవుడికి ఎంత మాత్రము ఇష్టం లేని పాపాలు అవ్వ ద్వారానే ఈ భూమి మీదకి వచ్చాయి. ఒక్క అబద్ధాన్ని బట్టి, తన నోటి నుంచి పలికిన ఒక్క అబద్ధాన్ని బట్టి అపవాదికి తనలో స్థానాన్ని ఇచ్చింది. తనని తండ్రిగా మార్చుకుని తన తండ్రి యొక్క దురాశలను తన ద్వారా నెరవేర్చడానికి తన ఒక సాధనంగా మారిపోయింది. సాధనంగా మారిపోయింది కాబట్టే ఆ 3 పాపాలు ఈ లోకానికి రావటానికి కారణమైంది. అబద్ధం అనేది దేవునికి ఎంత మాత్రం ఇష్టం లేదండి. మనమందరము సత్యమందు నిలిచిన వారిగా ఉండాలని దేవుని యొక్క ఉద్దేశం. ఎందుకంటే మన తండ్రి సత్య స్వరూపి, ఆయన యథార్థవంతుడు, ఆయన నీతిమంతుడు, ఆయన యందు అబద్ధమే లేదు. అలాంటి తండ్రికి విశ్వాస మూలంగా మనం పిల్లలుగా మార్చబడ్డాం. మరి పిల్లలుగా మార్చబడిన మనలో అబద్ధం అనేది గనుక పలుకుతుంటే మనం మోకరించి తండ్రి అని ఎలా అనగలుగుతున్నాం? ఎవరికి ప్రార్థిస్తున్నాం? అపవాదిక, తండ్రి అనే దేవునిక?
ఈ రోజు మనం బయటికి వెళ్ళి ఒక అబద్ధం చెప్పి లోపలికి వచ్చి మోకరించి ప్రార్థన చేస్తుంటే ఏ తండ్రికి మీరు విజ్ఞాపన చేస్తున్నారు? ఏ తండ్రితో మీరు మొరపెడుతున్నారు? ఏ తండ్రికి మీ బాధలన్నీ చెప్పుకుంటున్నారు? పరిస్థితి ఏదైనా కానివ్వండి, ఎలాంటి స్థితి అయినా కానివ్వండి, మీ నోట అబద్ధం అనేది రాకూడదు. కానీ అపవాది చేసే తంత్రం ఏంటంటే అలాంటి పరిస్థితులే మనకి కలిగిస్తూ ఉంటాడు. చాలా తొందరగా అబద్ధాలు చెప్పటానికి. కానీ ఎంత మాత్రమో అబద్ధము చెప్పటం అనేది దేవునికి ఇష్టమైన పని కాదు. మనం ఎల్లప్పుడూ సత్యవర్తనులుగా ఉండాలని ఆయన కోరుకుంటున్నారు. మనం సత్యమందు ప్రతిష్ఠ చేయబడిన బిడ్డలుగా ఉండాలని ఆయన కోరుకుంటున్నారు. మన యొక్క ప్రాచీన స్వభావాన్ని విడిచిపెట్టి నూతన స్వభావాన్ని ధరించుకున్న బిడ్డలుగా మనం ఎదగాలని ఆయన కోరుకుంటున్నారు. ఆయన అలానే జీవించారు. ఆయనను అంగీకరించిన తన పిల్లలు కూడా అలానే జీవించాలని ఆయన యొక్క ఉద్దేశం. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 9వ వచనాన్ని మనం చదువుకుంటున్నాం. ఒకనితో ఒకడు అబద్ధం ఆడకుడి. ఎట్టి పరిస్థితుల్లో ఒకరితో ఒకరు మీరు అబద్ధం ఆడకండి. ఎందుకు ఆడకూడదు అనంటే 10వ వచనంలో చెప్తున్నారు, అనగా ప్రాచీన స్వభావమును దాని క్రియలతో కూడా మీరు పరిత్యజించి జ్ఞానము కలుగు నిమిత్తము దానిని సృష్టించిన వాని పోలిక చొప్పున నూతన పరచబడుచున్న నవీన స్వభావమును ధరించుకొని ఉన్నారు. ఆమేన్. మీరు ఒకరితో ఒకరు ఎందుకు అబద్ధం ఆడకూడదు అనంటే మొదటిది, ఆ అబద్ధానికి జనకుడు అపవాది. వాడి యొక్క దురాశలు అబద్ధానికి చెవియొగ్గిన వారందరికీ వారి జీవితాలలో నెరవేర్చాలని, వారి ద్వారా వాడి యొక్క ఆశలను నెరవేర్చుకోవాలని వాడు ప్రయత్నిస్తూ ఉంటాడు. అదే ప్రాచీన స్వభావం. ఒకసారి మీరు ఎప్పుడైతే క్రీస్తు రక్తాన్ని ఆశ్రయించారో, క్రీస్తు రక్తంలో మీ యొక్క పాపాలను కడుక్కున్నారో, ఈ లోకంలో మరణించి మరలా నూతన జీవితాన్ని పొందుకున్నారు, ఆ తర్వాత మీరందరూ కూడా క్రీస్తుకు సంబంధించిన వారు, ఆ వధువు సంఘంలో భాగంగా ఉంటున్నారు. అంటే మీ భర్త సత్యవర్తనుడు, ప్రదానము చేయబడింది మీకు. ఆయన శరీరంలో సగభాగంగా దేవుడు మిమ్మల్ని ఎన్నుకున్నప్పుడు యోగ్యురాలు తన పెనిమిటికి కిరీటంగా ఉండాలని వాక్యం చెప్తుంది. మరి వధువు సంఘము తన పెనిమిటి అయినటువంటి క్రీస్తుకి కిరీటంగా మారాలే తప్ప తన ఎముకలకి కుళ్ళు తెచ్చేదిగా ఉండకూడదు అనంటే తన నోట అబద్ధం ఉండకూడదు. తన భర్త ఎంత నీతిగా బ్రతికారో భార్య కూడా అంతే నీతిగా బ్రతకాలి. తన భర్త సత్యాన్ని ఎలా అనుసరించారో వధువు సంఘం అనేటువంటి ఈ భార్య అలానే సత్యాన్ని అనుసరించాలి. ఒకప్పుడు మీరు ప్రాచీన స్వభావంలోనే ఉన్నారు. అయితే ఆ ప్రాచీన స్వభావాన్ని దాని క్రియలతో కూడా మీరు విడిచిపెట్టారు, పరిత్యజించారు. అంటే ఇక దాన్ని ఎన్నడూ మీరు ముట్టరు. అది నాకొద్దు, దాంతో నాకు ఏ సంబంధం లేదని విడిచిపెట్టేశారు. విడిచిపెట్టిన దాన్ని మనం ఎప్పుడు తిరిగి తెచ్చుకోము. లోకానుసారంగానే తిరిగి తెచ్చుకోవటానికి ఇష్టపడినప్పుడు మరి ఆత్మీయ జీవితంలో మరలా ఎందుకు దాని వైపే మన ఆశలు, దాని వైపే మన చూపులు? పరిత్యజించిన తరువాత జ్ఞానము కలుగు నిమిత్తము, జ్ఞానము కావాలి ఇప్పుడు మనకి. ఆ జ్ఞానం కొరకే ప్రతిరోజు మన ప్రయాస. షార్ప్ గా 8:30 అయ్యేసరికి మన కాన్ఫరెన్స్ లో యాడ్ అవుతున్నామంటే దేవుడు నేర్పిస్తున్న ఆ జ్ఞానాన్ని పొందుకోవడానికేగా. ఆ జ్ఞానం కొరకే కదా మన ప్రయాస. ఆ జ్ఞానము ఎక్కడి నుంచి వచ్చింది అంటే జ్ఞానము కలుగు నిమిత్తము దానిని సృష్టించిన వాణి అంటే జ్ఞానాన్ని సృష్టించిన వ్యక్తి పోలుకు చొప్పున మీరు నూతన పరచబడుచున్నారు. ఆ జ్ఞానాన్ని సృష్టించింది నీ భర్త అయినటువంటి ప్రభువే, ఆ యేసుక్రీస్తు ప్రభువే ఆ జ్ఞానాన్ని సృష్టించారు. ఆ సృష్టించిన యేసుక్రీస్తు ప్రభు పోలిక చొప్పున మీరు నూతన పరచబడ్డారు. ఈ రోజు మీరు నూతన స్వభావాన్ని కలిగి ఉన్నారు. మరి నూతన స్వభావాన్ని ధరించుకున్న మీరు అబద్ధం ఎలా ఆడుతున్నారు? అబద్ధంలో ఎలా బ్రతుకుతున్నారు? అబద్ధపు జీవితాన్ని ఎలా కొనసాగిస్తున్నారు? మనకి ప్రతిదీ ప్రశ్నగానే మిగిలిపోతుంది. ఎవరైనా కాల్ చేశారు అనుకోండి, పిల్లలకి చక్కగా ఫోన్ ఇచ్చి డాడీ లేరని చెప్పమ్మా అంటారు. డాడీ పక్కనే ఉంటారుగా, లేరని ఎలా చెప్పమంటారు? అది అబద్ధం కాదా?
చిన్న చిన్న విషయాలకి కూడా మనం ఎందుకమ్మా నోటీస్ చేయడం అని అంటారేమో, కానీ దేవుడే చాలా స్పష్టంగా చెప్తున్నారు, మీరు నూతన స్వభావాన్ని ధరించుకున్నారు, మీరు ప్రాచీన స్వభావాన్ని పరిత్యజించారు. కాబట్టి మీ నోట అబద్ధం అనేది ఎంత మాత్రం ఉండకూడదు. మీరు సత్యము మాత్రమే పలకాలి, సత్యవర్తనులుగానే ఉండాలి. ఒకరితో ఒకరు అబద్ధం ఆడటానికి ఎంత మాత్రము వీలు లేదని వాక్యం చాలా స్పష్టంగా మనల్ని హెచ్చరిస్తుంది. ఎందుకు అనంటే, అబద్ధం ఆడే పెదవులు యెహోవాకు హేయము, సత్యవర్తనులు ఆయనకి ఇష్టలు. అబద్ధం ఆడే పెదవును ఆయన ఎంత మాత్రం ఒప్పుకోరండి. ఎంత కష్టమైనా, ఎంత బాధ అయినా, ఎంత నష్టం వచ్చినా మీరు సత్యం ముందు నిలవండి. ఒకవేళ ఆ టైంలో ఎదుటివారు మిమ్మల్ని తిడతారా సరే, తిట్టనివ్వండి. కొడతారా సరే, కొట్టనివ్వండి. ఏదైనా సరే మనుషుల వలన కలిగే నిప్పు కొరకు, మనుషుల వలన కలిగే మెప్పు కొరకు మీరు అబద్ధాలు ఆడితే మీ తండ్రి అనే దేవుని శిక్షకి మీరు గురి కావాల్సి వస్తుంది. అసలు విషయం మర్చిపోతున్నారు ప్రతి క్రైస్తవుడు కూడా. ఈ లోకంలో మన కళ్ళ ముందు కనిపించే వ్యక్తులనే మనం చూస్తున్నామే తప్ప, అరే మన తండ్రి మనల్ని చూస్తున్నారన్న విషయం మర్చిపోతున్నాం. ఆయన మన ప్రతి మాటను వింటున్నారన్న విషయాన్ని మర్చిపోతున్నాం. మన హృదయంలో మనకి తలంపు పుట్టక మునిపే మన హృదయ రహస్యాలు ఎరిగినవాడన్న విషయాన్ని మర్చిపోతున్నాం. అందుకే చాలా ఈజీగా అబద్ధాలు ఆడేస్తూ ఉంటాం. పిల్లలకి కూడా అవే నేర్పిస్తూ ఉంటాం. ఇది ఎంతవరకు సరైన పద్ధతి? దేవుడేమో మీరు నూతనమైన జీవితాన్ని ధరించుకున్నారు, మీరు నూతన స్వభావంలో ఉన్నారు, మీరు సత్యమే పలకాలి, మీ నోట అబద్ధం అనేది ఉండకూడదు. ఎందుకంటే అపవాది మీకు తండ్రి కాడు. మీరు ఎప్పుడైతే విశ్వసించి వాక్యాన్ని ఆశ్రయించారో, మీ విశ్వాసాన్ని బట్టి మీరు నాకు పిల్లలుగా మారారు. ఇది మీ గొప్పతనం మాత్రం కాదు, మీ విశ్వాసాన్ని బట్టి ఆయన మీకు ఉచితంగా అనుగ్రహించిన వరము మాత్రమే. ఇది దేవుని యొక్క కృప. ఆ కృపకి మీరు పాత్రలుగా ఉన్నప్పుడు, అంత ఉచితమైన కృప దేవుడు మీకు ఇచ్చినప్పుడు, ఆయన కొరకు మీరు సత్యాన్ని అనుసరించి నడవలేరా? మీ కొరకు తన జనతేక కుమారుణ్ణే బలిగా అర్పించేశారు కదా. మీ నిమిత్తము తన కుమారుడు నలగగొట్టబడటం తండ్రికి ఇష్టమైంది కదా. కుమారుడు పొందిన దెబ్బల చేత మీకు స్వస్థతనిస్తున్నారు కదా. మరి తన కుమారుని ద్వారా మీ కొరకు ఇన్ని మేలులు చేస్తున్న తండ్రికి మీరిచ్చే బహుమానం ఏంటి? మీ తండ్రిని మీరు తండ్రి అని పిలవకుండా మీకు సంబంధం లేని వ్యక్తి యొక్క ఇష్టాలను మీరు నెరవేరుస్తుంటే మీ తండ్రి హృదయం ఎంతగా గాయపరచబడుతుంది ఒకసారి ఆలోచించండి. ఇప్పుడు లోకానుసారంగా మీరు కన్నా మీ తల్లిదండ్రుల మాట మీరు వినకుండా మీ పక్కింటి వాళ్ళతో, ఎదురింటి వాళ్ళతో వింటూ వాళ్ళకి నచ్చిన రీతిగా మీరు బ్రతుకుతుంటే, మిమ్మల్ని కన్న తల్లిదండ్రులు, మిమ్మల్ని పోషిస్తున్న కన్న తండ్రి యొక్క బాధ, ఆ యొక్క వేదన, ఆ యొక్క బాధ ఎంత భయంకరంగా ఉంటుందో వివాహమైన పిల్లలున్న మీ తల్లిదండ్రులందరికీ తెలుస్తూనే ఉంటుంది. మిమ్మల్ని కాకుండా వేరే వ్యక్తిని నాన్న అని పిలిస్తే, మీ ఇష్టాలను కాకుండా వేరే వ్యక్తి యొక్క ఇష్టాలను మీ బిడ్డలు నెరవేరుస్తూ ఉంటే మీరు తట్టుకుని నిలవగలుగుతారా? మీ బిడ్డను శిక్షించకుండా మీరు ఉండగలుగుతారా? అరే లోకానుసారంగా కన్నా మీకే ఇంత బాధ ఉంటే, జగత్ పునాది వేయబడక మునిపే మీ కొరకు ఒక ప్రత్యేకమైన ప్రణాళిక కలిగి ఉండి, అసలు మీరు ఈ భూమి మీదకి రాక మునిపే మీ కొరకు తన కుమారుణ్ణి ఈ లోకానికి బలిగా పంపించి, ఆయన యొక్క ప్రాణ త్యాగాన్ని బట్టి, ఆయన యొక్క రక్తాన్ని బట్టి మీకు నూతన జీవితాన్ని ఇచ్చినటువంటి మీ తండ్రికి మీరు ఇస్తున్న బహుమానం ఏంటి? మీ తండ్రి ఇష్టాలను మీరు నెరవేర్చకుండా అపవాది యొక్క ఇష్టాలను నెరవేర్చాలనుకుంటున్నారా? అపవాదిని తండ్రిగా మీరు అంగీకరించాలనుకుంటున్నారా? మీ నోట నుంచి వచ్చిన ఒక్క మాట చాలండి, అపవాదిని మీరు తండ్రిగా అంగీకరించినట్టే. ఎందుకంటే అబద్ధానికి జనకుడు అపవాది. ఈ విషయాన్ని మనం మర్చిపోవటానికి వీల్లేదు. ఇది ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాలి. ఈవెన్ దైవజనులు కూడా చాలా ఈజీగా అబద్ధాలు ఆడతారు చిన్న చిన్న విషయాలకి. అంటే ఆ సమయంలో అబద్ధం ఆడకపోతే పరిస్థితులు చేదాటిపోతాయి. తప్పనిసరి పరిస్థితుల్లో క్రైస్తవ జీవితం అంటే తప్పని పరిస్థితి అయినా సరే సత్యం అందే నిలవాలి, సత్యాన్ని ప్రకటించాలి, సత్యవర్తనులుగానే జీవించాలి. అవసరమైతే మరణమైనా పర్లేదు. నీ తండ్రికి వ్యతిరేకమైనది కానీ, నీ తండ్రికి నచ్చనిది కానీ ఏది మన జీవితంలో ఉండటానికి వీల్లేదు.
ఇంకా చాలా స్పష్టంగా వాక్యం ద్వారా దేవుడు అనేక విషయాలు అబద్ధం కొరకు మనకు నేర్పిస్తూ ఉన్నారు. యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయము 14వ వచనం, అయితే మీ హృదయములలో సహింపనలినవి కాని మత్సరమును వివాదమును ఉంచుకొనిన వారైతే అతిశయపడవద్దు, సత్యమునకు విరోధముగా అబద్ధం ఆడవద్దు. ఇది క్రైస్తవుడికి ఉండాల్సిన లక్షణం. దేవుడు మీ నుంచి ఇదే కోరుకుంటున్నాడు. మొట్టమొదటిగా మీ హృదయములో, నోట కాదండి, మీ హృదయంలో కూడా సహింపనలనివి కాని అంటే చేదైనవి ఏదైనా మీ హృదయంలో ఉన్న ఎడల, మత్సరముతో కూడిన వివాదము మీ హృదయంలో ఉంచుకొనిన వారైతే మీరు ఎట్టి పరిస్థితుల్లో అతిశయపడవద్దు. ఈ విషయాన్ని క్లారిటీగా మాట్లాడుకోవాలనంటే, మన చుట్టూ ఉన్న మన సహోదరులతో చాలా ప్రేమపూర్వకంగా మనం మాట్లాడతాం, చాలా ఇష్టంగా మాట్లాడతాం. కానీ వారి ఎదురుగా ఉన్నప్పుడు మనం మాట్లాడే మాటకి మన హృదయంలో ఉన్న మన ఆలోచనకి ఎంత మాత్రం సంబంధం ఉండదు. నోటితో మాట్లాడుతూనే ఉంటాం, మనం మాట్లాడే మాటల్లో ఎక్కడలేని ప్రేమ చూపిస్తాం. కానీ మన హృదయంలో వారి స్థితిని బట్టి, వారి స్థితులను బట్టి, వారి ఉన్నతమైన స్థితిని బట్టి, లేదు ఆత్మీయంగా వారు ఎదుగుతున్న పరిస్థితిని బట్టి, దేవుడు వారిని దీవిస్తున్న విధానాన్ని బట్టి మన హృదయంలోనే మనం అభ్యంతర పడుతూ ఉంటాం. అది మనకు తెలుసు. వారి యొక్క ఎదుగుదలను బట్టి మత్సరము అనగా చెడ్డ కన్నులు, అంటే ఎదుటి వారిని చూసి వార్చలేనటువంటి గుణం అన్నమాట. మనకంటే ఎవరైనా ఉన్నతంగా చదివితే మనం ఒప్పుకోలేం, మనకంటే ఎవరైనా ఉన్నతమైన ఉద్యోగాన్ని కలిగి ఉంటే మనం ఒప్పుకోలేం, ఎవరికైనా మంచి వివాహం జరిగితే మనం ఒప్పుకోలేం, ఎవరి కుటుంబంలోనైనా దేవుడు ఆశీర్వాదాన్ని ఇస్తే మనం ఒప్పుకోలేం. సింపుల్ గా చెప్పాలంటే, దేవుడు నాకెందుకు ఇంత అన్యాయం చేశారు, వాళ్ళ జీవితం ఎంత బాగుంది, వాళ్ళు వెళ్తున్నట్టే నేను చర్చికి పోతున్నా కదా, వాళ్ళు చేసినట్టే నేను ప్రార్థన చేస్తున్నాను కదా, ఇక వాళ్ళకి నాకు ఏంటి తేడా, దేవుడు వారిని ఎందుకు అందుగా ప్రేమించారు, నన్ను ఎందుకు చేయి విడిచిపెట్టారు అన్న ఆలోచన మీ హృదయంలో ఉన్నా అది తప్పు అని వాక్యం చెప్తుంది. అలాంటి ఆలోచన మీ హృదయంలో ఉంటే మీరు ఖచ్చితంగా చేదైన ఆలోచనలు కలిగి ఉన్నవారే. మత్సరమును మీ హృదయంలో ఉంచుకున్నట్టే, వివాదపూరితమైన ఆలోచనలతో మీరు కలిగి ఉన్నట్టే. ఇలాంటి ప్రవర్తన ఒకవేళ మీలో ఉంచుకుంటే, మీ హృదయంలో ఉంచుకుంటే, దాన్ని బట్టి ఎంత మాత్రం అతిశయపడకండి. అసలు మీరు క్రైస్తవులే కాదు. మీరు క్రైస్తవులైతే ఎదుటి వారి ఎదుగుదలను చూసి ఈర్ష్యపడరు. తండ్రి, నీ బిడ్డను నువ్వు ప్రేమించి ఇచ్చిన ఆశీర్వాదాన్ని బట్టి నీకు వందనాలయ్యా, నా ప్రార్థన ఆలకించు, నీ కుమారుడి జీవితంలో గొప్ప కార్యము నువ్వు జరిగించావు, అనేక మందికి ఆశీర్వాదకరంగా నువ్వు నిలవబెట్టావు, ఇంకా నువ్వు ఆ బిడ్డ యొక్క ఆత్మీయ జీవితాన్ని మెరుగుపరచండి నా కుమారుడి కొరకు నువ్వు ప్రార్థన చేస్తావు, ఆ కుమారుడి ఎదుగుదలకి నువ్వు తోడ్పాటును అందిస్తావు. ఇది క్రీస్తు ప్రేమ. ఇలా నీ యొక్క ఆలోచన లేనప్పుడు అది క్రీస్తు ప్రేమ ఎలా అవుతుంది? అపవాది ఎల్లప్పుడూ మచ్చర పడుతూనే ఉంటాడు, అపవాది ఎల్లప్పుడూ వివాదాన్ని పుట్టిస్తూనే ఉంటాడు. ఆ యొక్క హృదయంలో ప్రశాంతతే ఉండదు. ఎదుటి వారిని చూసి మనం ఎంత మాత్రమూ ఓర్చుకోలేం. మీ తోటికోడలు మీకంటే ఉన్నతంగా ఉంటే మీరు ఒప్పుకోలేరు. నీ భర్త కంటే పరాయి వ్యక్తుల యొక్క జీతము అధికమైతే మీరు ఒప్పుకోలేరు. మీ పిల్లలు ఎదుటి వారి పిల్లల కంటే తక్కువ స్థాయి స్కూల్స్ లో చదువుతున్నా మీరు ఒప్పుకోలేరు. అరే, నా పిల్లలు గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్నారు, వాళ్ళు ఉన్నతంగా ప్రైవేట్ స్కూల్లో చదువుకుంటున్నారు. దీన్ని బట్టి కూడా మన హృదయంలో ఒక చెడ్డ ఆలోచన ఉంటుంది. కానీ ఇది తెలీదు, ఇది దేవునికి ఇష్టం లేనివని. ఎందుకంటే చాలా సంఘాలలో దైవజనులు మనకి ఈ సత్యాలను తెలియచేయట్లే. అంటే నరహత్య చేయటము, వ్యభిచరించటము, దొంగిలించటము, పరాయి వాడి భార్యను ఆశించటమే తప్పులని సమాజం నేర్పిస్తుంది. కానీ హృదయపూర్వకంగా ఆలోచన కూడా దేవునికి ఇష్టం లేదు అన్న విషయం మనకి ఎవ్వరూ చెప్పట్లే. హృదయంలోనే కదా, దీన్ని ఎవరు లక్ష్య పెడతారని అనుకుంటున్నాం. కానీ దేవుడు శరీరాన్ని లక్ష్య పెట్టేవాడు కాదండి, నీ హృదయాన్ని కూడా లక్ష్య పెడతారు ఆయన. నీ దేహము దేవునికి ఆలయంగా ఉన్నప్పుడు అందులో సింహాసనము నీ హృదయమే. నీ హృదయం అనే సింహాసనపై ఆయన ఆసీనుడిగా ఉండాలనుకుంటున్నాడు. మరి అది పరిశుద్ధంగా ఉండక్కర్లే?
మీ దేహాన్ని మీరు పరిశుద్ధంగా ఉంచుకుంటున్నారు, మంచిది. మరి ఆయన సింహాసనాన్ని మీరు పరిశుద్ధంగా ఉంచుతున్నారా? ప్రతిదాన్ని ఆత్మీయంగా ఆలోచించుకోగలిగితే క్రైస్తవ జీవితం చాలా కష్టతరం అండి. అనిపిస్తుంది, అరే క్రైస్తవుడిగా ఉండడం ఎంత కఠినమా, లోకానుసారంగా ఉన్నప్పుడే చాలా బాగుంది అని క్రైస్తవ్యాన్ని విడిచిపెడుతున్న వారు కూడా చాలా మంది ఉన్నారు. కానీ శోధన సహించి వాడు ధన్యుడు. ఎవరైతే శోధన సహిస్తారో ఆ సహించిన వ్యక్తి నిశ్చయంగా దేవుడు ప్రేమను పొందుకొని ఆయన వాగ్దానం చేసిన జీవ కిరీటాన్ని పొందుకుంటారు. దీనికోసమేగా ప్రతి క్రైస్తవుడు పడే పోరాటం, దీనికోసమేగా మన ఆరాటం. దీన్ని పొందుకోవాలంటే ఖచ్చితంగా మీకు ఎదురవుతున్న ప్రతి శోధన మీరు సహించాలి. మీకు ఉన్న దాంట్లోనే దేవుని ఘనపరచడం నేర్చుకోవాలి. దేవుడు మీకు ఇచ్చిన సమృద్ధిలోనే దేవుని స్తుతించడం నేర్చుకోవాలి. దేవుడు మీ జీవితంలో 10,000 జీతం ఇస్తున్నారా? దేవా నీకు వందనాలు, ఇది కూడా లేని వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. కానీ ఈరోజు 10,000 జీతము నువ్వు నా కుటుంబానికి ఇచ్చావు, నాకు ఇది చాలయ్యా, నా కొరకు ప్రాణమే పెట్టావు, ఇంతకంటే ఏం కావాలి? నాకు నిత్య జీవాన్ని ఇవ్వటానికి నీ కుమారుని బలిగా అర్పించావు, నువ్వు నా జీవితానికి చేసిన మేలు చాలు చాలు అన్నమాట మన నోట వస్తుందా? చాలా కష్టం. కానీ ఈ మాట నువ్వు అనగలిగినప్పుడే దేవుని యొక్క ఆశీర్వాదాన్ని నువ్వు చూడగలుగుతావు. ఈ సర్వ సృష్టిలో యేసుక్రీస్తు ప్రభు చేసిన ప్రాణ త్యాగం కంటే విలువైనది ఏదీ లేదు. అలాంటి విలువైన రక్తాన్ని ఈ రోజు నువ్వు ఆశ్రయించావు. అలాంటి క్రీస్తు శరీరంలో భాగాన్ని నువ్వు పొందుకున్నావు. అలాంటి క్రీస్తు శరీరాన్ని నూతన స్వభావంగా నువ్వు ధరించుకున్నావు. మరి ధరించుకున్నప్పుడు నీ ప్రవర్తన నువ్వు సరిచూసుకుంటున్నావా? నీ హృదయంలో కాఠిన్యం ఉండటానికి వీల్లేదు. నీ హృదయంలో మత్సరం ఉండటానికి వీల్లేదు. నీ హృదయంలో సహించలేనటువంటి చేదైన ఆలోచనలు ఉండటానికి వీల్లేదు. దానిని బట్టి నువ్వు ఎంత మాత్రమూ అతిశయపడాల్సిన అవసరం లేనే లేదు. మీరు సత్యానికి విరుద్ధంగా అబద్ధం ఆడనేకూడదు. ఒకవేళ మీ హృదయంలో ఇలాంటి చెడ్డ ఆలోచనలు అన్ని ఉండి కూడా మీ తోటి వారితో నవ్వుతూ మాట్లాడుతున్నారంటే అది అబద్ధమే కదా? నటిస్తున్నారా? కానీ మనం చేసే ప్రతి నటన దేవుడికి తెలుసు. మనలో ఏ పాపము లేదన్నట్టు మోకరించి ప్రార్థన చేస్తాం. కానీ నీ హృదయాన్ని దేవుడు లక్ష్య పెడుతూ ఉన్నారన్న విషయాన్ని జ్ఞాపకం ఉంచుకోండి. నీ తోటి వారిని బట్టి నీకు ఎలాంటి అభ్యంతరాలు నీ హృదయంలో ఉండటానికి వీల్లేదు. నీ ప్రభు నీ ప్రార్థన ఆలకించాలంటే నీ సహోదరుడికి నీపై ఏదైనా అభ్యంతరం ఉన్నా నువ్వే వెళ్ళి సమాధానం పడాలి. ఇది వాక్యం నేర్పిస్తుంది. మరి మనకి నిన్ను వల్లే నీ పొరుగు అని ప్రేమించే ఆజ్ఞ ఎలా నెరవేరుస్తారు? సఖ్యం అయితే మనుషులందరితోనూ సమాధాన పడమని వాక్యం చెప్తుంది. మరి సత్యం ముందు నిలవకుండా సత్యానికి విరుద్ధంగా మీరు అబద్ధం ఆడవద్దు అని అంటే మీ ప్రవర్తన, మీ చూపు, మీ మాట, మీ నడవడిక దేనిలో కూడా అబద్ధం అనేది దాగి ఉండకూడదు. ఒక వ్యక్తిని మీరు ముద్దు పెట్టుకుంటే అది హృదయపూర్వకంగా పెట్టుకోవాలి. ఒక వ్యక్తిని మీరు హత్తుకుంటే హృదయపూర్వకంగా హత్తుకోవాలి. ఒక వ్యక్తికి మీరు భోజనం పెడుతుంటే హృదయపూర్వకంగానే భోజనం పెట్టాలి. నలుగురు మెప్పు కొరకు మీరు భోజనం పెడితే నలుగురు మెప్పేమో గాని దేవుడు మెప్పును మాత్రం మీరు అంత మాత్రం పొందుకోలేరు. దేవుని హృదయంలో మీకు స్థానం కావాలి అంటే మీరు చేసే ప్రతి పనిలోనూ సత్యమే ఉండాలి. అంటే మీ హృదయ తలంపు ఒకటి, మీరు చేసే పని ఒకటి కాకూడదు. మీ హృదయంలో ఏదైతే ఉందో దాన్ని క్రియారూపకంగా చేసినప్పుడే దేవుడు మిమ్మల్ని ఇంకా అధికంగా ప్రేమిస్తాడు. మీకు ఇస్తాను అన్నటువంటి జీవ కిరీటాన్ని మీరు పొందుకోవటానికి దేవుడు మార్గాన్ని సిద్ధపరుస్తారు. ఎప్పుడు కూడా సత్యమందు మాత్రమే నిలవటానికి మనం ప్రయత్నించాలండి. ఒక్క అబద్ధం మీ జీవితాన్ని మారుస్తుంది. ప్రకటన గ్రంథంలో చాలా స్పష్టంగా చెప్పారు ఎవరు నరకానికి పాత్రులు అన్న విషయాన్ని. ఆ నరకానికి పాత్రులుగా మార్చబడిన వారిలో అబద్ధికులకు కూడా మంచి స్థానం ఉంది. అబద్ధం చెప్పే వారందరినీ తీసుకెళ్లి ఆ రెండో మరణానికి అప్పగిస్తాను అంటున్నారు ఆయన.
అవసరమా మనకి? వాక్యము తెలియనప్పుడు అబద్ధాలు ఆడారేమో, సరేతి. కానీ సత్యము ఎరిగిన తరువాత, ఆ పరిశుద్ధ రక్తాన్ని ఆశ్రయించిన తరువాత, దేవునితో సహవాసము కలిగి ఉన్న తరువాత, దేవునికి అబద్ధం అంటే ఇష్టం లేదన్న విషయము తెలిసిన తర్వాత, అబద్ధానికి జనకుడు అపవాది అన్న సంగతి తెలిసిన తర్వాత, మరలా మనం అబద్ధాలు ఆడుతూ ఉంటే ఎవరు ఎవరిని మోసం చేస్తున్నారు? మీరు మీ చుట్టూ ఉన్న వారిని మోసం చేస్తున్నారని అనుకుంటున్నారేమో, మిమ్మల్ని మీరే మోసం చేసుకుంటున్నారు. దేవునికి విరుద్ధంగా మాట్లాడి పాపం చేస్తున్నారు. మీ తండ్రి అయిన దేవునికి మీరు అన్యాయమే చేస్తున్నారు. ఆయన చేసిన మేలులన్నీ పొందుకుంటూ అపవాది ఇష్టాలను నెరవేరుస్తుంటే మీ తండ్రికి అన్యాయం చేసినట్లు కాదా? ఆలోచించండి. ఈ అబద్ధం గురించి చెప్పుకుంటూ పోతే ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. మనకైతే ఇప్పుడు అన్ని విషయాలు మాట్లాడుకోవడానికి సమయం లేదు. ఇంకా దీనికి సంబంధించిన విషయాలు ఇంకొక 3 వారాలు చెప్పుకోవాల్సి ఉంటుందేమో బహుశా. అసలు మనం ఎందుకు అబద్ధం ఆడుతున్నాం? ఎంతకాలం అబద్ధం ఆడుతున్నాం? అసలు అబద్ధం ఆడితే వచ్చే ఫలితం ఏంటి? అసలు బైబిల్ గ్రంథంలో అబద్ధం ఆడిన వారు ఎవరు అన్న విషయాలను కూడా దేవుడు చాలా క్లియర్ గా, స్పష్టంగా మనకి నేర్పించబోతూ ఉన్నారు. అంటే ఆయన మనల్ని ఎంతగా ప్రేమిస్తున్నారో దీన్ని బట్టే మనకు అర్థం కావాలి. ఆయనకి మనపై చాలా ప్రేమ ఉందండి. అందుకోసమే ఇన్ని విషయాలు మనకు తెలియజేస్తున్నారు. ఇదే అవ జీవితం గురించి ఇది వరకు యూదా పత్రికలో మాట్లాడినప్పుడు ఇంత స్పష్టంగా దేవుడు వివరణ ఇవ్వలేదు. జస్ట్ అబద్ధం ఎలా వచ్చింది, అబద్ధాన్ని జయించిన వ్యక్తి ఎవరు, మనం సత్యం ముందు ఎలా స్థాపించబడ్డాం అన్న విషయాలు మాత్రమే మేము నేర్చుకున్నాం. కానీ ఈ రోజు మీరు అందరూ చాలా ధన్యులు. దేవుడు మిమ్మల్ని ఇంకా అమితంగా ప్రేమిస్తున్నారు. మిమ్మల్ని ప్రేమించిన విధానాన్ని బట్టి మాకు ఇంకా లోతైన మర్మాలు తెలియజేస్తున్నారు. ఎంతకాలం అబద్ధం ఆడుతూ ఉంటారు అని మమ్మల్ని ప్రశ్నిస్తూ ఉన్నారు. అబద్ధం ఆడటం వల్ల వచ్చే ఫలితాన్ని తెలియజేస్తున్నారు. బైబిల్ గ్రంథంలో అబద్ధం ఆడిన వారి జీవితాలను దృష్టాంతంగా ఉంచుతున్నారు. ఇంత స్పష్టంగా ఆయన వాక్యాన్ని మనకు నేర్పిస్తున్నప్పుడు ఆ వాక్యానికి విధేయత చూపించవలసిన బాధ్యత మనందరికీ ఉంది. అయితే మనము ప్రదానము చేయబడినటువంటి క్రీస్తు కలిగిన సద్గుణము మనము కలిగి ఉండాలి. ఆయన ఏ సద్గుణాన్ని కలిగి ఉన్నారో మనం చూద్దాం. యోహాను సువార్త 14వ అధ్యాయము 6వ వచనం. యేసు తనంతట తానుగా పలుకుతున్న మాట. యేసు, నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాడు. ఆమేన్. ఆయన చాలా క్లియర్ గా చెప్తున్నారు, నేను మాత్రమే మార్గము, నా యందు మాత్రమే సత్యం ఉంది, నేను మాత్రమే మీకు జీవాన్ని ఇవ్వగలుగుతాను. మీరు నా ద్వారా తప్ప తండ్రి యొద్దకు మీరు చేరుకోలేరు. మీరు మీ తండ్రిని చేరుకోవాలంటే క్రీస్తు వలె సత్యమందు ప్రతిష్ఠ చేయబడాలి. క్రీస్తు ఎలా అయితే సత్యవర్తనుడిగా బ్రతికారో, యథార్థవంతుడిగా నిలిచారో, అలానే ఈ రోజు మనము బ్రతికితేనే క్రీస్తు అనే మార్గాన్ని వెంబడించినప్పుడు ఆ క్రీస్తు మనకి జీవాన్ని అనుగ్రహిస్తారు. ఆ జీవము మనం పొందుకున్నప్పుడే తండ్రి ఇంటికి చేరుకోగలుగుతాం. ఈరోజు మనందరి ఆశ అదే కదా, తండ్రి ఇంటికి చేరుకోవాలని. ఆ తండ్రి ఇంటికి మీరు చేరుకోవాలి అని అంటే అబద్ధానికి జనకుడు అయినటువంటి అపవాదిని మీరు ఎంత మాత్రమూ అనుసరించడానికి వీల్లేదు. ఆ అబద్ధం అనేది మీ నోట ఉండటానికి వీల్లేదు. అబద్ధమాడు పెదవులు యెహోవాకి హేయము. సత్యవర్తన మాత్రమే ఆయనకి ఇష్టం. మీరు సత్యవర్తనులుగా బ్రతకటానికి ప్రయత్నించండి, ఆ దేవుడే మీకు తోడ్పాటును అందిస్తారు. యేసుక్రీస్తు ప్రభు అబద్ధం ఆడినట్టుగా బైబిల్ గ్రంథంలో ఎక్కడా లేదు. మరి మీ భర్త అయినటువంటి క్రీస్తు నోటే అబద్ధం లేనప్పుడు ఆయనలో సగభాగాన్ని మీకు ఇచ్చారు, మీ కొరకు ప్రాణం పెట్టారు. మరి మన నోట మాత్రం ఎందుకు అబద్ధం ఉండాలి? తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి ఈ భూమి మీదకి వచ్చి, తండ్రి చేయటానికి మీరు నాకు ఇచ్చిన పని భూమి మీద నేను సంపూర్ణం చేశాను. ఒకప్పుడు మీ ఎదుట ఏ మహిమ అయితే ఉందో మరలా అదే మహిమతో నన్ను మహిమపరచు అని నీ భర్త తన తండ్రికి చెప్తుంటే
మరి క్రైస్తవ సమాజంగా ఉంటున్న మనము, వధువు సంఘంగా ఉంటున్న మనము ఏ బాటలో వెళ్తున్నాం? భూమి మీద మన తండ్రి మనకిచ్చిన పనిని నెరవేరుస్తూ, ఆయన ఇచ్చిన అజ్ఞానుసారంగా నడుస్తూ, చెయ్యకూడదు అని చెప్పిన వాటిని చేయకుండా, చెయ్యమని చెప్పిన ప్రతి పనిని చేసుకుంటూ, క్రీస్తు వలె మనము కూడా తండ్రిని ఆశ్రయించాలి కదా. ఈరోజు తండ్రి మనల్ని ఆశీర్వదించాలన్నా, మనల్ని మహిమపరచాలన్నా మనము ప్రభు బాటలో నడవవలసిన వారిగా ఉంటూ ఉన్నాం. కాబట్టి ప్రతి ఒక్కరూ ఆలోచించండి. మీరు సత్యాన్ని అనుసరించి నడిచినప్పుడే మీ పిల్లలు సత్యవర్తనులుగా బ్రతుకుతారు. మీరు యథార్థతను అనుసరించినప్పుడే మీ పిల్లలు కూడా యథార్థతను అనుసరిస్తారు. మీరు అబద్ధాలు ఆడుతుంటే, చిన్న చిన్న అబద్ధాలు మీ పిల్లలతో ఆడిస్తూ ఉంటే వారు ఎదిగే కొలది ఏం నేర్చుకుంటారు? ఎలాంటి విద్యా బోధలు నేర్చుకుంటారు వాళ్ళు? మీరు ఏదో అవసరాన్ని బట్టి పిల్లల్ని స్కూల్ మాన్పించి బయటికి తీసుకెళ్తారు. స్కూల్లో టీచర్ అడిగితే చెప్పే సమాధానం ఫేవర్ వచ్చిందని మాన్పించామని అంటారు. ఇక పిల్లలకి ఇదే అవకాశంగా దొరుకుతుంది. వాళ్ళు ఎదుర్కొంటేనే చిన్న చిన్న అబద్ధాలు మీరు ఆడుతూ ఉంటే, చిన్న చిన్న అబద్ధాలు ఆడినా తప్పేమీ లేదు అని అనుకుంటూ, తండ్రి అనే దేవునికి పిల్లలుగా ఉండవలసిన వారు అపవాదికి పిల్లలుగా మారిపోయి, వాడు నెరవేర్చాలనుకుంటున్న ప్రతి హేయ క్రియలు మీ పిల్లలందరూ నెరవేర్చడానికి మీరే కారణం అవుతున్నారు. ఈరోజు అనేక మంది యవన బిడ్డలు వ్యసనపరులుగా ఎందుకు మారుతున్నారు? చిన్నప్పుడు పిల్లలు చెప్పే అబద్ధాలు ముద్దు ముద్దుగా ఉంటాయని చెప్పి వారిని ముద్దు చేస్తూ ఉంటారు. గద్దించరు, బెత్తం వాడరు, క్రీస్తు అనే బండకి వేసి ఉతక స్నానము చేయించరు. చాలా ముద్దుగా ఉంటాయి. అమ్మో, పిల్లల్ని ఎందుకు కష్టపెట్టడం, ఎందుకు కొట్టడం అనుకుంటూ చాలా గారభంగా పెంచుతారు, మంచిది. కానీ వారు ఒక వయసుకు వచ్చేసరికి మీరు చేసిన గారాభము, మీరు చూపించిన ప్రేమ వారిని తీసుకువెళ్ళి అపవాది చేతిలో మీకు మీరుగా పెట్టినట్టే అవుతుంది. ఈరోజు సిగరెట్ కి బానిసలుగా మారుతున్నారు, డ్రగ్స్ కి బానిసలుగా మారుతున్నారు, వ్యభిచారానికి బానిసలుగా మారుతున్నారు. చిన్న వయసులోనే 12 సంవత్సరాలు మొదలుకొని 25 సంవత్సరాల్లోపే 60 ఏళ్ల జీవితాన్ని సంపూర్ణం చేసుకుంటున్నారు వాళ్ళు. ఒకదాన్ని దాచిపెట్టడానికి మరొకటి, ఒకదాని తర్వాత ఒకటి అబద్ధాల మీద అబద్ధాలు చెప్పుకుంటూ, ఒక అబద్ధపు జీవితంలో బ్రతుకుతూ అభద్రతా భావంలోనికి వెళ్ళిపోయి తమను తామే మరణానికి అప్పగించుకుంటున్న యవన బిడ్డలు అనేక మంది ఉంటున్నారు. తల్లిదండ్రుల దగ్గర నిజం చెప్పలేక, వారున్న స్థితిని దాటి బయటికి వెళ్ళలేక, ఆ అపవాది చేతిలో నుంచి విడిపించబడలేక వారు ఎంత నరకం అనుభవిస్తూ ఉన్నారో ప్రత్యక్షంగా మనం చాలా మంది జీవితాల్లో చూస్తూ ఉన్నాం. అలాంటి పరిస్థితి పిల్లలకి రావటానికి ప్రాముఖ్యమైన కారణం తల్లిదండ్రులే. తల్లిదండ్రుల యొక్క పెంపకం సరిగా లేనప్పుడు పిల్లల జీవితాలు అపవాది చేతికే వెళ్ళిపోతూ ఉన్నాయి. మీరు ఆడిన చిన్న అబద్ధం మీ పిల్లల భవిష్యత్తుని నిర్ణయిస్తూ ఉంది. మీరు నరకానికి పాత్రలుగా మారటమే. ఎప్పుడు అబద్ధం మీరు ఆడకండి, అది దేవునికి ఇష్టం లేని పని. మీ పిల్లల్ని కూడా అబద్ధం ఆడటానికి ప్రేరేపించకండి. మీ పిల్లల జీవితాలను పాడు చేయకండి. మీరు మీ తండ్రి అయిన దేవునికి సంబంధికులుగా ఎలా అయితే ఉంటున్నారో, ఆ నూతన స్వభావాన్ని ధరించుకున్న బిడ్డలుగా ఎలా మార్చబడ్డారో మీ పిల్లలు కూడా అదే రీతిగా ఉండటానికి మీ వంతు ప్రయత్నం మీరు చేయండి. మీ జీవితాలని, మీ పిల్లల జీవితాలని తండ్రి అయిన దేవుని చేతికి అప్పగించండి. ఆయనే సమస్తము జరిగించేవాడు. ఆయనకి అసాధ్యం అనేది ఏదీ లేదు. ఒకవేళ ఎంతవరకు మనలో అబద్ధం అనేది నిలిచి ఉందేమో, దేవుడు మనకి ప్రత్యేకమైన సమయాన్ని ఇచ్చారు. ఈ ఇచ్చిన సమయాన్ని సద్వినియోగపరచుకొని మనలో ఉన్న అబద్ధాన్ని తీసివేసి దేవుని పాదాల దగ్గరికి వెళ్తే ఆయన ఖచ్చితంగా మనల్ని కనికరిస్తారు. ఆయన ఖచ్చితంగా మనకు ఓదార్పునిస్తారు. ఖచ్చితంగా మనల్ని క్షమిస్తారు. శ్రేష్టమైన సమయము దేవుడు మనకి ఇచ్చారు, మరొక అవకాశాన్ని ఇచ్చారు. ఇక ఎన్నడూ అబద్ధం అనేది మన నోట నుంచి రాకుండా జాగ్రత్త పడండి. దేవునికి నచ్చిన బిడ్డలుగా బ్రతకటానికి ప్రయత్నపడండి. జీవితం మనకి ఎన్నో గొప్ప గొప్ప సత్యాలు నేర్పిస్తూ ఉంది. వీటన్నింటి నుంచి మనం అందరము బలపరచబడవలసిన బిడ్డలుగా ఉంటూ ఉన్నాం. కాబట్టి దయచేసి అబద్ధం అనేది మీ నోట రాకుండా, ఎలాంటి కఠినమైన పరిస్థితులు వచ్చినా మీ తండ్రి సత్యవర్తనుడు కాబట్టి, ఆ యేసు సత్యాన్ని అనుసరించి నడిచిన వాడు కాబట్టి మీరును ఆ రీతిగా బ్రతకవలసిన వారిగా ఉంటూ ఉన్నారు. ఈ రోజు పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ నేర్పించిన వాక్యాన్ని బట్టి మనమందరము బలపరచబడాలి. మన చుట్టూ ఉన్న వారిని బలపరచాలి. అందు నిమిత్తమే ఒకవేళ అబద్ధం అనేది ఏదైనా ఉన్న ఎడల దానిని విడిచిపెట్టి నూతన స్వభావాన్ని ధరించుకున్న వారి వలె
మనమందరము నిత్యము బ్రతుకుదుము గాక. ఆమేన్. ఆమేన్. పరిశుద్ర ప్రేమ గల మా తండ్రి, దివ్య నామమునికే స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నానయ్యా. నీవిచ్చిన కృపను బట్టి వందనాలు తండ్రి. పరిశుద్ధాత్మ అభిషేకంతో అబద్ధం కొరకు మీరు మాతో మాట్లాడారు, అందులో బట్టి వందనాలు దేవా. ఇంతవరకు మా నోట అబద్ధం అనేది ఉంటే దయచేసి మమ్మల్ని క్షమించండి. అబద్ధానికి జనకుడు అపవాదిగా ఉంటూ ఉన్నప్పుడు ఆ తండ్రి యొక్క ఆశలు నెరవేర్చి కోరుతూ మేము ఎంతవరకు బ్రతకామేమో తండ్రి దయచేసి మమ్మల్ని మన్నించండి అయ్యా. మా తండ్రి ఇంటిని మరిచి మేము ఆశ్రయించిన జనతేక కుమారుని బట్టి అయ్యా, తండ్రి ఇంటికి మార్గాన్ని చూపించే ఆ యేసయ్య మార్గంలో మేము నడవటానికి సహాయం చేయమని వేడుకుంటున్నాం. నీ కుమారుడే మాకు మార్గం గాను, సత్యము గాను, జీవం గాను ఉంటున్నప్పుడు ఆయన ద్వారానే నీ ఇంటికి చేరుకోవడానికి సహాయం చేయండి. విశ్వాసాన్ని బట్టి మేము అందరం నీకు పిల్లలుగా మార్చిపడ్డాం దేవా. ఆ విశ్వాసాన్ని మేము వదులుకోకుండా, ఆ అబద్ధాన్ని మేము ఎంత మాత్రమో ప్రేమించకుండా, ఆ అబద్ధాన్ని అనుసరించి మేము నడవకుండా సహాయం చేయమని బ్రతమాలుకుంటూ ఉన్నాం. సహాయం చేయండి తండ్రి. మా నోట అబద్ధం అనేది ఎంత మాత్రము రాకుండా, ఆ అబద్ధాన్ని బట్టి పాపాన్ని మేము తెచ్చుకోకుండా సహాయం చేయండి. ఆ నరకానికి మేము పాత్రలుగా మారకుండానట్లు సహాయం చేయండి. అపవాది యొక్క ఆశలు మేము ఎంత మాత్రము నెరవేర్చే వారిగా ఉండకుండా, మా తండ్రి అయినటువంటి ఆ యెహోవా యొక్క కార్యాలు మేము నెరవేర్చడానికి, అయా క్రీస్తు చూపించిన ఆ సన్మార్గంలో మేము నడవటానికి సహాయం చేయమని వేడుకుంటున్నాం తండ్రి. ఈనాడు మా జీవితంలో విత్తబడిన వాక్యాన్ని బట్టి వందనాలు. ఆ జీవితాన్ని బట్టి మీరు మాకు నేర్పించిన గొప్ప సత్యాన్ని బట్టి నీకు వందనాలు తండ్రి. కృప చూపించండి అయ్యా. ఎంత మాత్రము మాలో ఉన్న వాక్యము అపవాది దొంగిలించకుండా, మేము అపవాదికి ఎంత మాత్రము చెవి ఎక్కకుండా, సత్యమందు ప్రతిష్ఠ చేయబడిన బిడ్డలుగా మార్పు చెంది నీ సన్నిధిలో పచ్చని ఒలీవ చెట్టు వల్ల ఎదగటానికి సహాయం చేయండి. ఆ రీతిగా మీరే మమ్మల్ని స్థిరపరిచి అభివృద్ధి పరుస్తారని నమ్ముతూ ఈ రోజు మీ సన్నిధిలో వాడుకున్నందుకు కృతజ్ఞతాస్తుతులు తెలియజేస్తూ మా ప్రియ రక్షకుడు ఉన్నటువంటి క్రీస్తు పరిశుద్ధ నామమున ఈ విజ్ఞాపన అడిగి వేడుకొని పొందుకుని ఉన్నాము తండ్రి. ఆమేన్.